వెనక్కి వచ్చింది. మూడో విషయంగా ఏం చెప్తున్నాడంటే, నా మొక్కుబడులను నేను మీ ఎదుట చెల్లిస్తున్నాను. నేను మొక్కుకుంటున్నాను, వాటిని పట్టుకొచ్చి చెల్లిస్తున్నాను. ఏ కాలమునట? ఏ కాలమున మాట్లాడండి? ఏ కాలమున? శ్రమ కాలమున. మన జీవితాల్లో శ్రమ ఉన్నాయి. ఈవేళ భయంకరమైన శ్రమలో ఉంది మన సంఘంలో సహోదరి. యూరిన్ ఆగిపోయింది, బాడీ అంతా ఉబ్బిపోయింది, లంగ్స్ హార్ట్ అన్నీ కలిసిపోయి సిటీ స్కాన్ చేస్తే ఒంట్లో నీరు తప్ప ఏం పడడం లేదట. ఈరోజు మార్నింగ్ కూడా నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, ఆమె చనిపోయేలా ఉందని డాక్టర్స్ చెప్తున్నారు, ప్రార్థన చేయండి. ఆమెను 2 సంవత్సరాలుగా దర్శిస్తున్నాను నేను. 2 సంవత్సరాలుగా ఆవిడ వెంట తిరుగుతున్నాను. భార్యాభర్తలిద్దరం 2 మార్లు వెళ్ళి నీ తల్లిదండ్రులను చెప్తున్నావు, నువ్వు కోలుకో, మేలుకో, ఇలా ప్రవర్తించుకో, దేవుని తట్టు తిరుగు అని చెప్తున్నావు. ఆమె బాప్తిసం పొంది 7-8 సంవత్సరాలు అయ్యింది. విశ్వాసిగా ఉంది. దేవుని మందిరానికి రావడం మానేసింది, ఆరాధన విడిచిపెట్టేసింది. భర్త బిడ్డలో కుటుంబం అనుకుంటూ తనకు నచ్చిన జీవితం జీవిస్తూ తిరుగుతుంది. మేము అనేక మార్లు వెళ్ళి దర్శించాం, అనేక మార్లు ఆమెను బ్రతిమాలం, కానీ ఆమె లోబడలేదు. ఈ రోజుకి లోబడలేదు. ఒక 3 days నుంచి జనరల్ హాస్పిటల్లో పెట్టారు. ప్రాణము కొట్టులాడుతుంది, పోవాలా ఉండాలని. ఇప్పుడు ఏం చేద్దాం? శ్రమ కలిగిన వేళ శ్రమలో ఇప్పుడు అంటున్నాడు, ఫోన్ చేసి ఒక ఆయన అంటున్నాడు, ఆ ఇంటల మధ్య దేవుని మందిరానికి వచ్చేస్తారటండి. ఇంతకుముందు గతంలో వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు. చెల్లెళ్ళు ఇద్దరు జీవితంలో చాలా కష్టాలు వచ్చాయి. నేను చాలాసార్లు ప్రార్థన చేశాను. ఒక చెల్లెలు భర్త చాలా కఠినంగా బాధపడుతూ ఉంటాడు, ఇంకో చెల్లెలి పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, వాళ్ళు నా కళ్ళ ముందే చనిపోయారు. వాళ్ళ తల్లికి నేనే సమాధి చేశాను. ఆ పరిస్థితులన్నీ జరిగాయి. అలాంటి పద్ధతుల్లో మరి ఆ కుటుంబం కృంగిపోయినప్పుడు ఎన్నో రీతిలుగా నేను ఆదరించాను. ఆర్థికంగా, మాట చేత బలపరిచి ఎన్నో రీతిలుగా కుటుంబం వెన్నంటి నేను ఉన్నాను. సేవకుడిగా వెన్నంటి నేను ఉన్నాను. కానీ ఆ బిడ్డ దేవుని సన్నిధిలో లోబడక జీవించింది. ఈరోజు అంటున్నారు వాళ్ళందరూ వచ్చేస్తారట. ఎప్పుడు వచ్చేస్తారట? శ్రమ కలిగినప్పుడా, మంచాన్ని పడినప్పుడా, కృంగిపోయినప్పుడా, డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పుడా. నేను ఎంతమందితో చెప్పాను, ప్రతి వారం ప్రతిసారి నా ప్రసంగంలో చెప్తూ ఉంటాను, నువ్వు దిగజారిపోయినప్పుడు, నువ్వు కృంగిపోయినప్పుడు, నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు దేవుడికి లోబడతానంటే దేవుడు హర్షించే దేవుడు కాదు. ఎందుకనంటే అప్పుడు అందరూ చెప్తారు, అలాంటి టైంలో, అలాంటి చావు బ్రతుకుల టైంలో అందరూ చెప్తారు, నేను దేవునికి లోబడిపోతాను, దేవుని చిత్త ప్రకారం జీవితానని. ఆ టైంలో అందరూ చెప్తారు. ఆ టైంలో చెప్పడం కాదు. దావీదు జీవితంలో మహారాజు అయి ఉండి, చక్రవర్తి అయి ఉండి, అనేక సుఖ సౌఖ్యాలు ఉండి, అనేకమైనటువంటి ఆనందాలు, అధికారములు కలిగి ఉన్నవాడై ఉండి దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా శ్రమ కలిగినప్పుడు నేను ఏం చేస్తాను? మొక్కుబడులు చేస్తాను. నా శ్రమ కలిగినప్పుడు నేను మొక్కుబడులు చేస్తాను, అవి నీ సన్నిధిలో నేను చెల్లిస్తానని 3వ మాటగా చెప్తున్నాడు. అందుకనే దావీదు ఇంతగా ఆశీర్వదించబడ్డాడేమో. ఆశీర్వదించబడాలనే ఆశ అందరికీ ఉంది. ఆశీర్వాదం పొందుకోవాలనే ఆశతోనే దేవుని మందిరానికి వచ్చాం. ఆశీర్వదించబడాలంటే దావీదు వలె ప్రవర్తిద్దామా? ఇంకా అనేక భక్తులు ఉన్నారు బైబిల్ లేఖనంలో, కానీ ఒక దావీదుని నేను చూపిస్తున్నాను. ఈ దినాన్ని దావీదు వలె ప్రవర్తిస్తామా? యెహోవా నా కాపరి అని మనం చెప్తామా? రెండవదిగా ఉదయకాలమున, మధ్యకాలమున, సాయంకాలమున ధ్యానిస్తూ మొర్రపెట్టుకుందామా? దేవునితో మాట్లాడదామా? మన సమస్యలన్నీ కట్టగట్టి దేవునికి మొర్రపెట్టుకుందామా? దినానికి 7 మార్లు ఆయన్ని స్తుతి చెల్లించి ఆయన కనపరుద్దామా? ఇక 3వ మాటగా శ్రమ కలిగినప్పుడు మొక్కుబడులు చేసి, వాటిని దేవుని మందిరంలోనికి వచ్చి శ్రమ తీరిన తర్వాత, సుఖము కలిగిన తర్వాత, నెమ్మది కలిగిన తర్వాత దేవుని సన్నిధిలోకి వచ్చి వాటిని చెల్లిద్దామా? దావీదు వలె జీవిద్దామా? ఇక 4వ మాట చూద్దాం. 75వ దావీదు కీర్తన 25వ చరణాన్ని చూద్దాం. 75వ దావీదు కీర్తన 25వ చరణాన్ని. నేను ఒక్కసారి తీసుకున్నాను. ఆకాశం మంది అదే ఎన్నోది? అది 73 అంతే. 73:25. 73:25 చదవండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకమునది ఏది నాకు అక్కర్లొద్దు. ఏం చెప్తున్నాడండి? నువ్వు చెప్పగలవేలాగా? లోకాన్ని
జుర్రుకుంటున్నారు. లోకములో ఉన్న కార్యాలతో నిమగ్నం అయిపోతున్నారు. లోకముతో పొత్తెట్టుకుని బ్రతుకుతున్నారు. లోకమంతా నాదే అని జీవిస్తున్నారు. మనుషుల జీవితాలు లోకముతో ముడిపడి ఉన్నాయి. విశ్వాసి ఎక్కడ లోకాన్ని వదిలారు చెప్పండి? విశ్వాసి ఎక్కడ లోకాన్ని వదిలాడు? లోకములో ఉన్న ఆశలు వదిలాడా? లోకములో ఉన్న భోగములు వదిలాడా? లోకములో ఉన్న సంతోషాలు వదిలాడా? లోకములో ఏది వదిలాడు? ఏది వదలలేదు. లోకములో ఏది వదలకుండా వాటితో జీవిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది. దావీదు అంటాడు, నీవు ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకములో ఏది నాకు అక్కర్లేదు. ఎంత వింతంటే క్రైస్తవుల జీవితాలు చాలా దౌర్భాగ్యంగా ఉన్నాయి. నీ దేవుడు బలమైన వాడని నమ్మితే నమ్ము, లేకపోతే వదిలేసి ఏది బలం అక్కడికి వెళ్ళిపో. ఈ మాటలు జాగ్రత్తగానండి. నీ దేవుడు బలమైన వాడు, శక్తిమంతుడు, సర్వాధికారి అని నమ్మితే ఈ దేవుడి దగ్గర ఉండు. లేకపోతే విడిచిపెట్టి నువ్వు ఏది బలం అనుకుంటున్నావో అక్కడికి వెళ్ళిపో. కానీ క్రైస్తవుల జీవితాలు అలా లేవు. ఇది చేసేస్తున్నారు, అది చేసేస్తున్నారు, ఇంకోటి చేసేస్తున్నారు. ఎందుకు అలాగా? ఎందుకు అలాగా చెప్పండి ఒకసారి. అలాంటి స్థితి మీకు ఎందుకు కలుగుతుంది? మిమ్మల్ని చూసి దైవజనుడు ఎందుకు తొక్కుపడాలా? మీరు అలాంటి కార్యాలు చేయడం ఎంతవరకు మీకు మేలు? దేవుడు సర్వాధికారాన్ని నమ్మలేకపోతున్నారా? దేవుడు సర్వమునకు మూలాధారమని నమ్మలేకపోతున్నారా? ఆయన నీ జీవితంలో సమస్తము చేయగలడని నమ్మలేకపోతున్నారా? నమ్మలేకపోతే మానే. బయట వాళ్ళు ఘోషిస్తున్నారు, క్రైస్తవులు అవ్వకండో, క్రైస్తవ మతంలోకి వెళ్ళకండో అని చాలామంది పోరాడుతున్నారు. వెళ్ళి అల్లో కలిసిపో. నేను డైరెక్ట్గా ప్రకటిస్తాను మీ అందరికీ, వెళ్ళి అల్లో కలిసిపో. ఏది బలం ఉందో దాన్ని నమ్ముకో. ఏది శక్తి కలదో దాని ఎందుకు విశ్వాసం ఉంచు. దేని ఎందుకు బలం ఉందో దాంట్లో బలం పొందు. ఇక్కడ బలం లేదంటే మానే. అంతేగాని నువ్వు ఇది చేస్తావు, కొబ్బరికాయ కొడతావు, లేదా ఇంకోటి చేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు, ఇవన్నీ చేసి ప్రయోజనం ఏంటి? దైవజనుడికి బాధ కలిగించడం అంతే. అవన్నీ మీ ఇళ్ళకి వచ్చి మీరు చేస్తున్న కార్యాలు చూసి లోకములో ఉన్న విధానాలు క్రైస్తవ గ్రంథములో లేవు. లోకము వేరు, క్రైస్తవ విధానం వేరు. బైబిల్లో ఉన్న నియమాల ప్రకారంగా, బైబిల్లో ఉన్న కట్టడల ప్రకారంగా, బైబిల్లో ఉన్న విధుల ప్రకారంగా జీవించమని దేవుడు చెప్తున్నాడు. ఆ విధులను, ఆ కట్టడలను తిరస్కరించి బ్రతుకుతున్నటువంటి జీవితము క్రైస్తవులుగా ఎందుకు? క్రైస్తవులుగా ఎందుకు? లోకస్తులుగా పోవచ్చు కదా. లోకముల నుంచి వచ్చారు కదా, లోకములనే బ్రతకొచ్చు కదా. లోకములు ఉన్నటువంటి వాటి కొరకు ఎందుకు తపన పడుతున్నారు? లోకములు ఉన్నటువంటి సుఖేచ్ఛల కొరకు, భోగేచ్ఛల కొరకు ఎందుకు తప్పిస్తున్నారు? ఆలోచించాలి. నీ దేవుడు శక్తివంతుడిని నమ్మితే, నీ దేవుడు సర్వము చేయగలని నమ్మితే, నీ దేవుడు నీకు చాలిన దేవుడు అని నమ్మితే ఆ దేవుడి దగ్గర ఉండు. లేకపోతే ఈ రోజే నేను ప్రకటిస్తున్నాను, నీకు ఏది బలం అనుకుంటున్నావో, ఏది శక్తి కలదనుకుంటున్నావో దాని దగ్గరికి వెళ్ళిపో. ఆ బలాన్ని పొంది బాగుపడు. ఇదిగో దావీదు ఆశీర్వదించబడ్డాడట, దావీదు దీవెనలు పొందాడట. ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నువ్వు నన్ను ఎంతగా దీవించుటకు నేను ఏ పాటి వాడను అని చెప్తున్నాడు దావీదు. అంతగా ఆశీర్వదించబడినటువంటి గొప్ప స్థితి దావీదు జీవితంలో ఉంది. దావీదే ఈరోజు సాక్ష్యం నీకు నాకు. నిన్ను ఆశీర్వదించగల దేవుడని, సమర్థుడని, చాలిన దేవుడని, నీ జీవితం సంపూర్ణంగా దీవెనకరంగా ముగించుకోవడానికి సరిపడిన దేవుడని వాక్యం దావీదు ద్వారా తెలియజేస్తూ ఉంది. దావీదు కీర్తన ద్వారా బయలుపరచబడతా ఉంది. కానీ ఇంకా ఆ వెనకటి స్థితి ఏంటి? ఇంకా వెనకటి గుణం ఏంటి? ఇంకా ప్రాచీన స్వభావం ఏంటి? ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టగా వెనకటి వాటి కొరకు తిరిగి జీవించే బ్రతుకులేంటి? పేతురు అంటాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో దొరికినట్లు ఆ ప్రాచీన స్వభావాలు ఏంటంటాడు. ఎందుకు వెనక్కి వెళ్తున్నారు? వెనక కార్యాలు మానలేదు, ఏం చేయలేదు, ధైర్యంగా చేస్తున్నారు అంతే. ఏం చేస్తాడు? ఏం చేయగలడు? ఏమనంటే చచ్చి మానేస్తాం, ఏమనంటే ఆ పాస్టర్ గారిని తీసేస్తాం, పాస్టర్ గారిని మార్చేస్తాం. మాకేంటి భయం? మాకు ఆయన భయపడాలి కానీ మేము ఆయనకి భయపడ్డాం ఏంటి? నాకు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. నేను గొప్పవాడని ఎప్పుడు చెప్పను. నువ్వెవరికి భయపడాలి? దేవునికి భయపడాలి, దేవుని వాక్యానికి భయపడాలి. నమ్మితే ఇందులో ఉండు, నమ్మకపోతే లోకంలోకి వెళ్ళిపో. దావీదు ఈరోజు సాక్ష్యం ఇస్తున్నాడు.
అద్భుతమైన సాక్ష్యం. ఆ సాక్ష్యం ఏంటంటే ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదు. అతని జీవితంలో మరి ఈ 4వ మాట మన హృదయంలో ఇరుటింప చేసుకోవాలి. మొదటిదేంటి? నాకు కాపరి ఉన్నాడు. రెండవది ఏంటి? ఉదయం నుంచి సాయంకాలం వల్ల నేను దేవుని మొర్ర పెట్టుకుంటాను. మూడవది ఏంటి? నా శ్రమలో నేను మొక్కుబళ్ళు చెల్లిస్తాను దేవుని మందిరంలోకి వచ్చి. 4వది ఏంటి? ఆకాశంలో నీవు నాకుండగా ఈ లోకములో ఏది నాకు అక్కర్లేదు. పౌలు అంటాడు, ఈ లోకమును పెంటగా ఎంచుకున్నానంటాడు. పౌలు గారు అంటారు, ఈ లోకమును పెంటగా ఎంచుకున్నాడంట. మరి పెంట మీదకి వెళ్తామా మనం? చెప్పండి, పెంట మీదకి వెళ్తామా? పెంటలో నివాసం చేస్తామా? పెంటలో బ్రతుకుతామా? పెంటను అసహించుకుంటాం కదా. ఈ లోకము దాని ఆశ గతించిపోద్దని దేవుడు చెప్తున్నాడు. ఈ లోకము దాని ఆశ గతించిపోద్దని దేవుడు చెప్తున్నాడు. పౌలు గారు అంటున్నాడు, ఈ లోకము వైపు చూడొద్దు అంటున్నాడు. ఈ లోకమును పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటున్నాడు. లోకము దాని ఆశ గతించిపోద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నారా? గమనించండి. ఈ 4వ మాట దావీదు జీవితంలో ఉంది. నీ జీవితంలో ఉందా? నీ జీవితంలో అలవర్చుకుంటావా? ఆశీర్వదించుకోవాలని కోరిక ఎప్పుడూ ఉంది. ఆశీర్వాదకరంగా ఉండాలని కోరిక ఎప్పుడూ ఉంది. నేను అడిగినవన్నీ దేవుడు నాకు ఇవ్వాలి, నేను, నా పిల్లలు, నా కుటుంబము ఆశీర్వదించబడాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. బాగుంది, మంచిదే, నీ కోరిక నిజమే. అది నెరవేర్చబడాలంటే దావీదు జీవితంలో ఉన్నటువంటి ఆనవాళ్ళు మన జీవితంలో ఉండాలి. కనుక ఇక 4వది ఏం చెప్తున్నాడంటే, మరి ఈ ఆకాశమందు నీవు నాకు ఉండగా. ఇక 5వ మాట చూద్దాం. కీర్తన 84:2 చదవండి. కీర్తన 84:2. యెహోవా మందిరావరణములను చూడవలెనని. ఏం చూడాలంట దావీదు? ఏం కావాలా? ద్రాక్ష తోటలు లేవా? ఉద్యానవనాలు లేవా? రాజుగారు కదా, ఏమి లేవా ఆయనకి? చెలికత్తెలు లేరా? నాట్య మందిరాలు లేవా? రాజభోగాలు సామాన్యం ఏంటండి? నాట్య మందిరాలు ఉంటాయి, కళామందిరాలు ఉంటాయి, రాజమందిరాలు ఉంటాయి, అంతఃపురం ఉంటుంది, చెలికత్తెలు ఉంటారు, ఉద్యానవనాలు ఉంటాయి, విందు భోజనాలు ఉంటాయి. కానీ ఇవి కాదంట. దావీదు జీవితంలో ఏం కోరుకుంటున్నాడంటే యెహోవా మందిర ఆవరణమును. ఏముంది అక్కడ అంటారు చాలామంది. లోకంలో ఆదివారం చర్చ్ పెట్టిన తర్వాత అందరూ దొరుకుతారు. చర్చ్కి వచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఈ మూల నుంచి ఆ మూల నుంచి వచ్చి మందిరంలో చేరతారు. ఆరాధన విడిచిపెట్టగానే అందరూ బెలబెల దిగుతారు. బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఏముందరా ఇళ్ళకి అక్కడ? ఏముందరా ఇళ్ళకి? ఏముండి వెళ్ళిపోతున్నారా వీళ్ళంతా? ఏం చూడడానికి వెళ్తున్నారా? అక్కడ ఏముందరా? ఇది ఆశ్చర్యం చాలామంది జీవితాల్లో. కానీ దావీదు అంటున్నాడు, మందిరావరణమును చూడవలనని ఆశతో నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఏమని ఆశపడుతుందంట తన ప్రాణం? మరి నీ ప్రాణం దేనికి ఆశపడుతుంది? సీరియల్ చూడడానికా? ఒక ఆవిడకి అర్జెంట్ అయ్యి ఒక అరగంట 30 గంట ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతలేదు, స్విచ్ ఆగిపోయింది, సైలెంట్ పెట్టేసింది, ఎంత మాత్రం పలుకుతలేదు ఫోన్ అంటే, అప్పుడు సీరియల్లో ఉందేమో అనే డౌట్ వచ్చింది. ఎందుకంటే అంతకు మించింది ఏమీ లేదు. ఏదైనా ఫోన్ అయినా ఎత్తకలేనంత, పొయ్యి మీద కూర మాడిపోతుంటే చూడలేనంత, నిన్ను బిజీగా చేసేది ఈ లోకంలో ఉన్న సీరియల్. నీ ఆశ లోకం మీద ఉన్న నీకు ఆశ. ఒక ఆవిడ టీవీ ముందు కూర్చొని తిట్టారు, అదంతే, అది అలాగే చెప్తుంది, అది నీకు తెలియదు, నేను ముందే చెప్పాను, ఈవిడ ముందు చెప్పిందంట, అది అలా చెప్తాను, నేను ముందే అనుకున్నాను, అదంతే, నువ్వు తెలుసుకోలేకపోయావు పిచ్చోడా, ఇప్పుడు అర్థమవుతుందా, ఇప్పుడు తెలుస్తుందా అంటున్నా టీవీ ముందు కూర్చొని. అంటే ఎంతగా నిమగ్నం అయిపోతున్నారు, ఎంతగా నిండిపోతున్నారు, ఎంతగా
ఆశ ఆశ వాళ్ళ ప్రాణాలు దేని మీద ఆశ పెట్టుకుంటున్నాయి? దావీదు ప్రాణం అంట దేవుని మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అని చెప్తున్నాడు. ఆ సొమ్మసిల్లిపోతుందట తన ప్రాణము. అందుకే దావీదు ఇంతగా ఆశీర్వదించబడ్డాడు. ప్రియ సహోదరి, ఈ ఆరాధనా సమయంలో నీకు బోధించబడుతున్న ఉపదేశం దేన్ని బట్టి నీ ప్రాణము సొమ్మసిల్లిపోతుంది? ఒక ఆయన ఉన్నాడు, ఒక మటన్ తినడం, ఒక చికెన్ తినడం, ఒక పీత తినడం, ఒక రొయ్యి తినడం, ఒక చేప తినడం, ఏమీ తినడం, అంతా జాగ్రత్త పరుడే, అంతా భద్రతే, అంతా ఆలోచనే. ఆయన వైద్యం, ఆయన మందులు అంతటితో నా జీవితాన్ని 100 ఏళ్ళు కాపాడుకుందాం అనుకున్నాడు. ఆయన జాగ్రత్త చూస్తే ఆయన అనుసరించే వాళ్ళకి, ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి మత్తుపోయింది. ఈయనలాగా నేను ఎప్పుడు ఉండగలను? డాక్టర్ గారు ఆయన, ఈయనలాగా నేను ఎప్పుడు ఉండగలను? ఈయనలాగా ఉంటే 100 ఏళ్ళు నేను చూసేస్తాను అనే తపన ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి కలిగింది. ఆ తపన కలిగించేవాడు, అంత జాగ్రత్త పరుడు, అంత భద్రత కలిగిన వాడు, అంత మెయింటెనెన్స్, అద్భుతమైనటువంటి మెయింటెనెన్స్. కానీ ఆయన నిన్న చనిపోయాడు. ఆయన చనిపోయాడని కబురు చెప్పగానే నాకు గుండె జల్లుమంది. ఎంత జాగ్రత్త పరుడు చనిపోయాడా? ఎంత భద్రత గలవాడు చనిపోయాడా? ఎంత ఒత్తిడి గలవాడు చనిపోయాడా? ఎంత తెలివైన వాడు చనిపోయాడా? ప్రియులారా, గమనిస్తున్నావా? పిచ్చోడు నువ్వు. చావు పుట్టకలు నీ చేతిలో లేవు. నీ మరణదినం ఏంటో నీకు తెలీదు. దేవుని మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసెల్లుచున్నది. ఏముంది దేవుని ఆవరణంలో? దేవుని వాక్యము. నీ వాక్యము నా జిహ్వకు మధురము. నీ వాక్యము నా జిహ్వకు మధురము. కొండ తేనె కంటే, తేనె పట్టు కంటే తీపైనటువంటి నీ వాక్యము మధురము. దావీదు చెప్తున్నాడు, నా జిహ్వకు మధురము. కనుక దేవుని మందిరంలో దొరికే వాక్యము, దేవుని సన్నిధిలో దొరికే వాక్యము అతను ఆరాటపరుస్తుందట. అందుకే అతని ప్రాణము ఆశతో సొమ్మసెల్లిపోతూ ఉందని అతను 5వ మాటగా చెప్పాడు. 5 మాటలు చెప్పాను మీకు ఇతను ఆశీర్వదించబడడానికి. 6వ మాట చెప్తున్నాను. 101వ దావీదు కీర్తన 3వ చరణం చూద్దాం. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. ఒక కమిట్మెంట్, ఒక తీర్మానం ఉంది. దావీదు జీవితంలో ఒక తీర్మానం ఉంది. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకోను. ఏ దుష్టుడు నా ముందు ఉండడానికి వీల్లేదు. ఏ దుష్కార్యాన్ని నా కళ్ళ ముందు ఉంచుకోను. ఈ రోజునైతే ఇంటి దగ్గర ఒకలాగా, మందిరానికి వచ్చేటప్పుడు ఒకలాగా, మాట్లాడేటప్పుడు ఒకలాగా, జీవితం ఒకలాగా, రకరకాల జీవితాలు కలిగి ఉన్నారు మనుషులు. దేవుని మందిరానికి తెల్ల చీర కట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళిపోయి అక్కడ పరిశుద్ధురాలుగా పేరు పొంది సాక్ష్యాలు ఎక్కువ మాట్లాడి దైవజనుడితో గొప్ప అనిపించుకుని ఇంటికి వచ్చి ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద ఈర్ష్య, ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద ద్వేషమే, ఇంటిలో చూస్తే భయంకర పోరే, ఘోరమైనటువంటి అల్లరే, నోటి నుంచి వచ్చి అన్ని దుర్భాషలే. ఇలాంటి జీవితాలు కలిగి ఉన్నప్పుడు దుష్కార్యములు కలిగిన ఈ లోకములో, దుష్టత్వంతో నింపబడిన ఈ లోకములో ఆది నుంచి అపవాది, అబద్ధికుడు, దుష్టత్వములకు జనకుడు, ఈ లోకమంతా దుష్టత్వంతో నిండి ఉంది, దుష్ట కార్యాలతో నిండి ఉంది. మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి, మనతోనే ఉంటూ ఉన్నాయి, మన బ్రతుకుల్లోకి ఎంటర్ అయిపోతున్నాయి, మనం వద్దనుకున్న మన జీవితాల్లోకి ఎంటర్ అయిపోతున్నాయి. ఏంటయ్యి? దుష్కార్యాలు. ఈ రోజున ఒక ధైర్యం మనకు కావాలి. రక్షణ పొందుకొని మందిరానికి వెళ్ళి వాక్యం విని యూత్ మీటింగ్కి వెళ్ళే కుర్రాడు ఉన్నాడు అనుకో, ఆ కుర్రాడు యవనస్తుడు కనుక ఆ కుర్రాడు ఎలా కనబడాలంటే క్రీస్తు స్వారూప్యం ఆ కుర్రాడులో కనబడదు. అబద్ధం ఆడనివాడుగా, దుష్కార్యాన్ని ముందుంచుకున్నాడుగా, లోబడేవాడుగా,
విధేయుడిగా, సద్గుణము కలిగిన వాడిగా, సత్ప్రవర్తన కలిగిన వాడిగా, క్రీస్తు ప్రేమ యందు నిలిచేవాడిగా, క్రీస్తు తత్వాన్ని బయలుపరిచేవాడిగా ఉంటాడనే నమ్మకం కలగాల. ఈరోజు యూత్ని బట్టి ఆ నమ్మకం కలుగుతలేదు. వీళ్ళు మందిరంలో దేవునికి తగ్గట్టుగా ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నారు, లోకంలోకి వెళ్ళి లోక పోకడలో మునిగిపోతున్నారు, లోకాశలతో మునిగిపోతున్నారు, లోక సంబంధాలతో అనేక రకాల సంబంధాలు పెట్టుకుని లోకముతో మమేకమైపోతున్నారు. పరిశుద్ధుడు అయ్యాడని చెప్పడానికి ఎవరి గురించి దైవజనుడికి గ్యారంటీ లేదు, తల్లిదండ్రులకి గ్యారంటీ లేదు. చాలా విచారకరమైన సంఘటన. ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. ఆయన వచ్చి అన్నాడు, మాకు ఒక అబ్బాయి తెలుసండి, మా అబ్బాయికి స్నేహితుడు చర్చికి వెళ్తాడు, చాలా భక్తిపరుడు, మా అబ్బాయితో స్నేహం చేస్తూ ఉంటాడు, మాది వేరే క్యాస్ట్, వాళ్ళది వేరే క్యాస్ట్. ఆ అబ్బాయి భక్తిని చూసి నేను ఆ అబ్బాయికి సంబంధం చూడాలనుకున్నాను, మీ గురించి ఎవరో చెప్పారు, మీరు ఏదైనా మీ సంఘంలో చాలామంది యవనస్తులు ఉన్నారట. అవును, మన సంఘంలో ఒక 80-90 మంది యవనస్తులు ఉన్నారంట. కనుక మీ సంఘంలో ఎవరైనా అమ్మాయి ఉంటే ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని చాలా నమ్మబలికాడు. చేతి పని చేసుకుంటాడు, డబ్బులు సంపాదిస్తాడు, దురలవాట్లు లేవు, చాలా మర్యాదస్తుడు, చాలా మంచోడని ఒక అన్యుడు వచ్చి, ఒక దేవుడిని ఎరగిన వ్యక్తి వచ్చి చెప్తుంటే నేను ఆశ్చర్యపోయి వెంటనే అమ్మాయిని సెర్చ్ చేశాను. అమ్మాయిని సెర్చ్ చేసి ఆ అమ్మాయి ఇంటికి కవరెట్టి పలానా ఊరట, పలానా చోటట, పలానా పని చేస్తాడంట, పలానా అబ్బాయి అంట, మరి మీ తండ్రి గారిని మీ కుటుంబాన్ని ఎంక్వైరీ చేసుకోమని. నేను ఎంక్వైరీ చేయను, నాకు అంత పని లేదు, ఖాళీ లేదు, కనుక మీరు ఎంక్వైరీ చేసుకోండి అని చెప్తే 4 రోజులు తిరగలేదు. ఆ అమ్మాయి వచ్చి చెప్తుంది, పిచ్చి త్రాగుబోతటండి. ఈరోజు తల్లిదండ్రులు సాక్ష్యం లేరు, సేవకుడు సాక్ష్యం లేడు, మందిరానికి వెళ్తాడట, బాప్తిసం పొందాడట, ఆరాధిస్తాడట, త్రాగుబోతని బయట ఎంక్వైరీ చేస్తే బయట వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యి బాబాడు మంచి త్రాగుబోతండి బాబు, గుడికి వెళ్తే వెళ్ళొచ్చు కానీ ఆడు మంచి త్రాగుబోతు. ఏది మారింది నీ జీవితంలో? ఏది మారింది నీ బ్రతుకులో? ఇప్పుడిప్పుడే తెలిసిన వార్త ఏంటంటే, ఆ కుర్రోడు త్రాగడట, ఎప్పుడు దురలవాటు లేదట, స్నేహితులు ఉన్నారంట చాలామంది, ఆ మంచి స్నేహితులతో పాటు తిరుగుతూ ఉంటాడట, లోకంలో ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటాడట, రాత్రే ఫ్రెండ్స్తో వెళ్ళాడట. కుర్రోళ్ళంతా బలవంతం చేసి, హేళన చేసి, కృంగదీసి, బాధ పెట్టి, నువ్వు చేతగానోడు అని బాగా మాటలతో నొప్పించి తాగించారట. రాత్రే చచ్చిపోయాడు. రాత్రే తాగారు, బళ్ళు మీద వస్తున్నారు, మిగతా కుర్రోళ్ళందరూ బాగానే ఉన్నారంట, వాళ్ళు బళ్ళు తప్పించుకున్నారట, వీడు లారీ కింద పడిపోయాడట, నుజ్జు అయిపోయాడట. ఎంత దుఃఖకరమైన విషయం, ఎంత దుఃఖకరం. మన సంఘంలో సహోదరే చెప్పింది, వాళ్ళ మేనల్లుడట. ఎంత దుఃఖకరమైన విషయం. దావీదు అంటాడు, అందుకే దావీదు ఇలాగంటున్నాడు, ఏ దుష్టత్వము నా కళ్ళు ఎదుట. ప్రియ తమ్ముడు, సహోదరి, చెల్లి, నేను చెప్తున్నాను, నువ్వు యూత్ మీటింగ్కి వస్తున్నావు. రాత్రి అద్భుతమైన సందేశం చెప్పాను. 2 నెలలకు ఒకసారి సెకండ్ సాటర్డే రోజున నైట్ యూత్ మీటింగ్ జరుగుతుంది. రాత్రి 40-50 మంది పిల్లలు వచ్చారు. నేను అమ్నోను గురించి, అబ్షాలోము గురించి, దావీదు గురించి చెప్పాను. వారి జీవితాల్లో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి వారు ఎలాంటి పరిణామాలు పొందారో రాత్రి చెప్పాను. మా మనవడు పైకి వచ్చి అంటాడు, ఏంటది, ఏం నచ్చింది? అబ్షాలోము ఏం నచ్చింది? యాటిట్యూడ్. అబ్షాలోము యాటిట్యూడ్ నచ్చింది అన్నాడు. అంటే ఎక్కడ దాకా తీసుకున్నాడు? తప్పు చేసిన అమ్నోన్ని చంపేసి దాకా తీసుకున్నాడు. తర్వాత అబ్షాలోము కూడా ఏం చేశాడు? తప్పు చేశాడు, తండ్రి మీద తిరగబడ్డాడు, ఇంకా దుష్కార్యాలు చేశాడు. ఎన్నో అద్భుతమైన వివరణ రాత్రి 1 గంట సేపు ప్రయాసపడి నేను వివరణ ఇచ్చాను, అందరూ చక్కగా విన్నారు. కానీ ఇంకో అమ్మాయి అంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత మా మేనల్ని అడిగానండి, పాస్టర్ గారు కథ బాగా చెప్పారన్నారు, ఏ కథరా అంటే ఏమో గుర్తులేదు అన్నాడు. అంటే ఇందులో విన్నవాళ్ళు ఉన్నారు, వినవాళ్ళు ఉన్నారు, విన్నవాళ్ళు ఉన్నారు. కనుక లోకంలో దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నారే కానీ లోకాన్ని విడిచిపెట్టని జీవితాలు, లోక దుష్టత్వాన్ని విడిచిపెట్టని జీవితాలు. దావీదు తన నిర్ణయంలో 6వ నిర్ణయం ఏంటది? ఏ దుష్కార్యమును నా కన్నుల ఎదుట ఉంచుకోను అని చెప్తున్నాడు. అందుకనే దావీదు ఆశీర్వదించబడ్డాడు. ఎంతగా
మొబైల్ ఎలా ఇచ్చాం మనం? అది ప్రతి చరణానికి పెట్టిన పాట. ఎంతగా రా ప్రభువా నిన్ను కీర్తించుటకు వేనోళ్ళు చాలునా, దేవాని కల్పించుటకు పొట్టేళ్ళు చాలునా. ప్రభువా నిన్ను కీర్తించుటకు వేనోళ్ళు చాలునా, దేవాని కర్పించుటకు పొట్టేళ్ళు చాలునా. ఏమివ్వగలమైన దావీదు తన బ్రతుకులో పాడుతూ ఉన్నాడు ఈ చరణాన్ని. ఏమివ్వగలను? నన్ను ఎంతగా ఆశీర్వదించావు, నన్ను ఎంతగా హెచ్చించావు, నన్ను ఎంతగా దీవించావు. ఎంతగా అంటాం, ఎంతగానో అంటాం, ఎంతగానో అంటాం. ఏమండి, ఒక వ్యక్తిని పిలిచి 100 రూపాయలు ఇస్తే ఎందుకు ఇచ్చారండి? 1000 రూపాయలు ఇస్తే అదేంటండి ఎందుకు ఇచ్చారు? ఒక వ్యక్తిని పిలిచి ఒకేసారి ఇలా రాని 1,00,000 రూపాయలు చేతిలో పెడితే, 1,00,00,000 రూపాయలు చేతిలో పెడితే తప్పిపోతాడు, తల్లక్రిందులైపోతాడు. దేనికి? నీకే ఉంచుకో, నేను ఇస్తున్నానంటే అయ్యో మీరు నాకు ఎందుకని 1,00,00,000 రూపాయలు ఇస్తున్నారు? ఇంతగా నన్ను అభిమానించటకు, ఇంతగా నన్ను ప్రేమించటకు, 1,00,00,000 రూపాయలు నాకు ఇచ్చటకు నేను ఎంతటి వాడిని, నేనేం పట్టవాడిని? ఇదే దావీదు చెప్తున్నాడు అక్కడ. దావీదు ఇదే చెప్తున్నాడు అక్కడ. ఎంతగా నన్ను హెచ్చించుటకు, ఎంతగా నిన్ను హెచ్చించుటకు ఏమేమి అర్పించినను, ఎంతగా నిన్ను కీర్తించినను, ఏమేమి అర్పించినను, నీ రుణమునే తీర్చగలనా, తగిన కానుకని కర్పించగలనా, నీ రుణమునే తీర్చగలనా, తగిన కానుకని కర్పించగలనా. ప్రభువా నిన్ను కీర్తించుటకు వేనోళ్ళు చాలునా, దేవాని కర్పించుటకు పొట్టేళ్ళు చాలునా. దావీదు తన జీవితంలో తన్మయమైపోయి, ఉప్పి తప్పిపోయిపోయి, తలక్రిందలైపోయి ఈ మాట చెప్తున్నాడు. అద్భుతమైన మాట చెప్తున్నాడు. మరి చూడండి, 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం చదవండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగను మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు. ఏమంటున్నాడా? నువ్వు చెప్పగలవా? నీ జీవితంలో ఆశీర్వాదం పొందగలవా? అయితే అనుసరించి దావీదు యొక్క నియమాలు. 7 నియమాలకు వచ్చాం. 7 నియమాలకు వచ్చాం. 8వ నియమం చెప్తున్నాను. 119 దావీదు కీర్తన 104వ చరణం. 119 దావీదు కీర్తన 104వ వచనం అంటారు. నేను చరణం అని ఎందుకు అంటున్నానంటే చూస్తున్నాను. చూడండి, 8వ వచనం. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను. ఏమైందంట? చెప్పండి, మాట్లాడండి, చెప్పండి, మీ నోటితో చెప్పండి. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. దుష్టత్వాన్ని తన కళ్ళ ముందు లేకుండా చేసుకోవడమే కాకుండా 8వ మాటగా ఏం చెప్తున్నాడంటే, తప్పు మార్గములన్నీ నాకు ఇష్టపడ్డం కాదు, అందులో ప్రవేశించడం కాదు. ఒరే, రాత్రి మీరు అందరూ ఎక్కడికి వెళ్ళారా? ఎవడో లేడు, ఏమైపోయారా? ఎక్కడున్నారా మీరు అందరూ? రాత్రి నన్ను పెళ్ళైదారా, మంచి పార్టీ ఇచ్చాడు రా పలానావాడు, ఆ పార్టీలో మేము ఉన్నామంటే మరి నన్ను ఎందుకు పెళ్ళైదురా? మీరు మర్చిపోర్రా, నన్ను అవాయిడ్ చేశారా? నేను మీ ఫ్రెండ్ అని కాదా? మాట్లాడే మాట దావీదు అంటున్నాడు, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములైను. చెడుని అసహించుకో, తప్పుడు మార్గాన్ని అసహించుకో. ఈ రోజుల్లో చూస్తుంటే ఇక్కడ నవ దంపతులు ఉన్నారు, పెళ్లి చేసుకున్న కొత్త దంపతులు చక్కటి ప్రమాణాలు చేశారు.
ఆ ప్రమాణాల్లో వాళ్ళ నీతిని పరిశుద్ధతను కనపరిచారు. ఒకరి చేతిలో ఒకరు చేసి సంఘము ఎదుట దేవుని ఎదుట ప్రమాణాలు చేశారు. నేను కోరుకుంటాను నా దేవుణ్ణి జీవితకాలం అంతా ఆ ప్రమాణాలు మీ జీవితంలో బలపడి ఉండాలి. ఒకరినొకరు తోలనాడుకోకుండా, ఒకరినొకరు కించపరుచుకోకుండా, ఒకరినొకరు అవమానించుకోకుండా, ఒకరినొకరు డామినేట్ చేయకుండా, మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు అభిమానించుకుంటూ మీ జీవితాన్ని పరస్పరము దేవునికి మహిమార్థంగా గడపాల. ఈ నూతన జంటను మనం ఆశీర్వదిద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఎందుకంటే దేవుని ఎదుట మనం ప్రమాణం చేసుకున్నాడు. దావీదు ప్రమాణం చేసుకుంటున్నాడు. 8వ మాటగా ఏమంటున్నాడు? తప్పు మార్గములన్నీ తప్పనిది నా కళ్ళ ముందుకు రానివ్వను, దుష్టత్వం నా కళ్ళ ముందు ఉంచుకోను, దుష్టుడికి నా రాజ్యంలో కానీ నా ఇంట్లో కానీ చోటివ్వను. అలాంటి తీర్మానము 8వ తీర్మానం ఉంది. 9వ తీర్మానం చూద్దాం. 135 దావీదు కీర్తన 5వ చరణం. ఇంకొక తీర్మానమే ఉంది. 10 తీర్మానాలు చెప్తాను నేను. నువ్వు ఆశీర్వదించబడాలంటే, దేవునిలో దీవెనకరంగా ఉండాలంటే, దేవుని వల్ల మహిమపరచబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ ఉద్యోగం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఎంతగా నన్ను హెచ్చించుటకు, ఎంతగా నన్ను దీవించుటకు నేను ఎంతటి వాడను అని నువ్వు దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన దావీదు వలె చేయగలగాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే 10 కారణాలు నేను చూపిస్తా ఉన్నాను దావీదు బ్రతుకులో నుంచి. 10 కారణాలు నేను చూపిస్తా ఉన్నాను. ఈ కారణాలు నీ జీవితంలో ఉండగలిగేటట్లు ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. 135 దావీదు కీర్తన 5వ చరణం. యెహోవా గొప్పవాడని మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని. అది దావీదు హృదయంలో ఒక ఫిక్స్డ్, అంటే ఒక నిర్ణయం, అతను తీసుకున్న ఒక ఫిక్స్డ్ నిర్ణయం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? తన దేవుడు సమస్త దేవతల కంటే గొప్పవాడు కదా. ఆ నిర్ణయం లేక సిగ్గుసేటు నవ్వుకోవాలి, విచారపడాలి. ఒక దైవజనులుగా విశ్వాసుల ఇంట్లోకి వెళ్తుంటే ఏం కనబడుతున్నాయో తెలుసా? ఏం కనబడుతున్నాయో తెలుసా? చాలా పనికిమాలిన కార్యాలు కనబడుతున్నాయి, అపవిత్రమైన కార్యాలు కనబడుతున్నాయి. నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావు, కానీ నీ కార్యాలను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి వీలు లేనట్టుగా నువ్వు ప్రవర్తిస్తా ఉన్నావు. ఎవరో దేనికో సంబంధించిన మనుషులు వచ్చి నీ చేతుల్లో చేతులు ఎడుతున్నారు, వాళ్ళు తీసుకొచ్చి ప్రథమ ఫలంగా ఎడుతున్నావు. విచారకరం, చాలా దుఃఖకరమైన కార్యాలు జరుగుతున్నాయి. ఆవిడ చెయ్యడితే మంచిదంట, ఈయన కాలెడితే మంచిదంట అని చెప్పుకుంటున్నారు. ఆ వ్యక్తిని ముందెట్టమని ఊరంతా ప్రోత్సహిస్తుంటే ఒక నీచమైన పనికి మాలిన వ్యవస్థలో ఉన్న మనిషి తెచ్చి ముందెట్టుకుని కార్యాన్ని జరిగిస్తూ ఉంటున్నారు. ఎందుకు ఇంత విచారకరమైన దుఃఖకరమైన సంఘటనలు విశ్వాసుల జీవితంలో జరుగుతున్నాయో నాకైతే అర్థం కాదు. అక్కడికి వెళ్ళిన దైవజనుడు ఆ వ్యక్తిని చూసి, ఆ కార్యాలు చూసి అక్కడ అసహ్యపడి వస్తే దేవుడు ఖచ్చితంగా నీ బ్రతుకుని అసహించుకుంటాడు. దావీదుని దేవుడు అసహించుకోలేదు, దావీదుని దేవుడు తృణీకరించలేదు, దావీదుని దేవుడు త్రోసివేయలేదు. ఎందుకో తెలుసా? దావీదుని దేవుడు ఎందుకు త్రోసివేయలేదో తెలుసా? దావీదుని దేవుడు ఎందుకు తృణీకరించలేదో తెలుసా? దావీదు ఏ నిర్ణయం తీసుకున్నాడంటే, ఈ లోకములో ఉన్నవన్నీ అవి దేవతలు అవ్వచ్చు, దేవుళ్ళు అవ్వచ్చు, ప్రభువులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, అందరూ కూడానంట యెహోవా, చదవండి, యెహోవా గొప్పవాడని మన ప్రభువు అంటే పాలించి సంరక్షించి పోషించి ఆదరించేవాడు నీకుంటే నీ ప్రభువు సమస్త దేవతల కంటేనూ గొప్పవాడని. గుళ్ళ మీద దేవదూతల బొమ్మలు ఉంటున్నాయి కదా, చర్చిల మీద దేవదూతల బొమ్మలు ఉంటున్నాయి. ఆ చర్చిలు గొప్ప అని లెక్క. కొన్ని చర్చిల దగ్గర యేసు ప్రభు బొమ్మలు ఉంటున్నాయి, ఆ చర్చిలు గొప్ప అని లెక్క. రకరకాల విగ్రహాలతో నిండిపోయినటువంటి యేసు ప్రభు మందిరాలు చాలా చోట్ల ఉన్నాయి. అక్కడ పేతురుది, ఇక్కడ యాకోబుది, ఇక్కడ ఆంధ్రేయది, ఇక్కడ బర్తలమైది, వీళ్ళందరితో విగ్రహాలతో నిండినటువంటి దేవాలయాలు ఉంటున్నాయి. అక్కడికి వెళ్ళి నీ మొక్కుబడులు చెల్లించుకుంటావు, ఎందుకంటే అది గొప్పదే. నీకోసం ప్రార్థన చేసిన వాళ్ళు వృధా, పగల రాత్రులు నీ కోసం మొర్రపెట్టిన వాళ్ళు వృధా, పగలనక రేయనక నీ కష్టాన్ని బట్టి పరామర్శించిన వాళ్ళు వృధా, నీ వెనకాల తిరుగుతూ నీ గురించి బాధపడిన వాళ్ళు వృధా, ప్రార్థించిన వాళ్ళు వృధా.
కానీ నీ ఆలోచనలు ఎక్కడ ఉంటాయంటే విగ్రహాలయాల మీద ఉంటాయి. యేసు ప్రభు గుళ్ళు, యేసు ప్రభు చర్చిలు ఎక్కడెక్కడో చాలా చోట్ల చాలా రకరకాలుగా నిర్మించారు, వింతగా నిర్మించారు, ఆకర్షణీయంగా నిర్మించారు. ఈ రకంగానన్నా ఆయన మీద విశ్వాసం కలిగించాలనే తపనతో మిషనరీలు అనేక చోట్ల రకరకాల గుడులు కట్టారు, రకరకాల చర్చిలు కట్టారు. ఆ చర్చిల్లో రకరకాలుగా అలంకరణ చేశారు, ఆకర్షించే విధంగా విగ్రహాలను పెట్టారు. మరి మనమేమనాలా? మరి క్రైస్తవులు విగ్రహాలను ద్వేషిస్తారు, విగ్రహాలను పూజించరు, విగ్రహాన్ని నమ్మరు అని ఐదవ సహోదరులు మనల్ని ఆల్రెడీ తిడుతున్నారు. మనం ఎందుకంటే విగ్రహాలను ద్వేషిస్తాము అని వాళ్ళకి ఫిక్స్ అయిపోయింది. ఆత్మదేవుని ఆరాధిస్తున్న నీవు మరి క్రైస్తవుల సమాజంలో, క్రైస్తవుల సభల్లో ఏంటి జరుగుతుంది? క్రైస్తవుల సభల్లో ఏం జరుగుతుంది? క్రైస్తవుల చర్చిల్లో ఏం జరుగుతుంది అనుకుంటే దేవదూతల విగ్రహాలు ఉంటున్నాయి. ఇక్కడ దావీదు ఏమంటున్నాడో చూసారా? దావీదు అంటున్నాడు, సమస్తమైనటువంటి దేవతలు, అది కెరూబులు అవ్వచ్చు, సెరూబులు అవ్వచ్చు. ఒక ఆవిడ అంటది, నాకు పెద్ద దేవదూత కళ్ళలోకి వచ్చిందండి, ఆ దేవదూత ఎదురుగుండా నేను సాగిలపడి నమస్కరిస్తున్నట్టు కళ వచ్చింది అంటది. బైబిల్ వాక్యానికి అనుకూలం అది. ఒక దేవదూత కళ్ళలోకి వచ్చిందంట, పెద్ద రెక్కలతో ఉందట, పెద్ద దేవదూత అంట. ఆ దేవదూత ముందంట ఈవిడ సాగిలపడి నమస్కరిస్తున్నట్టు కళ వచ్చిందంట. ఈ కళ దేవుడిచ్చిందా, దేవుడు ఇచ్చిందా? ఎందుకంటే పరలోకంలో దేవదూత కాళ్ళ మీద పడ్డాడంట యోహాను. అప్పుడు దేవదూత ఏమన్నదట? దేవదూత ఏమన్నాడు అక్కడ? నేను నీలాంటి వాడినే, నువ్వు దేవుని సేవకుడు, నేను దేవుని సేవకుడిని, మనందరం దేవుని పాదాల మీద పడాలి, కానీ నువ్వు నా కాళ్ళ మీద పడకూడదని దేవదూత చెప్పినట్లుగా క్లియర్గా వాక్యం చెప్తుంటే నీ స్వప్నాలు ఏంటమ్మా, నీ ఆలోచనలు ఏంటమ్మా? ఇంకోటి తెలుసా? ఆవిడకు ఒక 80 ఏళ్ళు ఉంటున్నాయి. ఏ గుళ్ళకో అన్ని గుళ్ళకి తిరిగి తిరిగి, అన్ని చర్చిలకి తిరిగి 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 రకరకాల పనికిమాలిన విశ్వాసాలన్నీ నేర్చుకుంది. అనుకోకుండా ఒక రోజు నా దగ్గరికి వచ్చింది ఎవరో ఒక ఆమె, ప్రార్థన చేయమంది. నేను ప్రార్థన చేశాను. ప్రార్థన అవగానే నా ప్రార్థన ఇంకా ముగించలేదు, 2 కాళ్ళ మీద పడిపోయింది. నేను చిన్నోండి, ఆవిడ చాలా వయసులో పెద్దది, తల్లి సమానరాలు, నా కాళ్ళ మీద నమస్కరిస్తుంది. ఇదేటమ్మా ఇలాంటి పని చేసావు, ఎందుకు అలా చేసావు అంటే, అయ్యా మీరు దైవజనులు, మీకు నమస్కరించాలని మా దైవజనుడు చెప్పాడు. దైవజనుడు కాళ్ళ మీద పడమంటున్నాడంట, కాళ్ళను మొక్కమంటున్నాడంట. ఒక దైవజనుడు మొక్కించుకుంటే ఇతను ఏ స్థానంలోకి వెళ్తున్నాడు, ఏ స్థితిలోకి వెళ్తున్నాడు? ఒక దైవజనుడు, ఒక దేవదూతే నా కాళ్ళ మీద పడద్దు, నేను నీలాంటి వాడిని అని చెప్పినప్పుడు ఒక దైవజనుడు మందిరంలో విశ్వాసవంతులతో కాళ్ళ మీద పడాయించుకుని, కాళ్ళకి దండం పెట్టించుకుని, కాళ్ళు కడిగించుకుని, నీళ్ళు నెత్తిమీద జల్లించుకుని ఇలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటున్నారు. వీళ్ళు దేవుని ఎదుట ఎలాంటి లెక్క చెప్తారో, ఇదిగో దావీదు ఇలాంటి వారందరికీ ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యం ఏంటంటే మళ్ళొకసారి, యెహోవా గొప్పవాడని, మన ప్రభువు సమస్త దేవతల కంటేను గొప్పవాడని నేను ఎరిగింది. అతను నిర్ణయించుకున్నాడు. దావీదు నిర్ణయాన్ని చెప్తున్నాను నేను. నీ నిర్ణయం ఏమైందో నాకు తెలియదు, నా నిర్ణయం ఏమైందో నాకే తెలుసు. నీ నిర్ణయం ఏంటో నీకు తెలియదు, నీకు తెలియాలి, నాకు తెలియదు. కానీ దేవుడి వాక్యం చెప్తుందంటే దావీదు మాటను ఇక్కడ బయలుపరుస్తుంది. దావీదు నిర్ణయించుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, అతనికి దేవుడి కంటే గొప్పవాడు ఎవడు లేడు. చెప్పండి, దేవుడి కంటే గొప్పవాడు ఎవడు లేడు. తన జీవితంలో తన దేవుడే గొప్పవాడు, ప్రభువే గొప్పవాడు. నా ప్రభువు సమస్త దేవతల కంటేను గొప్పవాడని తీర్మానించుకున్నాడు. ఇది 9వ తీర్మానం. ఇక 10వ తీర్మానం చెప్పిన ముగిస్తాను. ఇక 10వ తీర్మానం 114, 141:5లో చూద్దాం. 141:5లో కీర్తనల గ్రంథం. దావీదు జీవితంలో ఏమంటున్నాడంటే, నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట. ఏమండి, ఆయన మాటలు బాగలేదండి. ఆరాధనలో నన్ను ఉద్దేశించే మాట్లాడాడు. నేను ఇంకా గుడికి వెళ్ళండి. ఎంతెంత మాట్లాడాడు అనుకుంటున్నారో, మన పొంపోట్లాంటి మాట్లాడాడు. గుండెలకు తగిలేయండి, గుండెలకు తగిలే. ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే ఇక్కడ దావీదు చెప్తున్న మాట చూడు. నన్ను గద్దించుట
నాకు తైలాభిషేకము, నన్ను కొట్టుట నాకు క్షేమాభివృద్ధి, ఉపకారము. అంటే బెత్తం తీసుకుని ఎవరైనా కొట్టమనుకోండి, కొడితే ఇక్కడ ఎవరు ఉండరనుకోండి, ఒక్కరు కూడా మందిరానికి రారనుకోండి, కొట్టమని. దావీదు తన బ్రతుకులో తీసుకున్న తీర్మానం ఏంటంటే, నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారం. అంటే ఏ మాట తగిలినా, ఒకవేళ నీతేనే సూటిగా మాట్లాడినా, ఏ వాక్యము రెండంచులు గల వాడి అయిన ఖడ్గము నిన్ను దూసుకుపోయినా, నీకు గాయమైనా, అది నీకు ఉపకారం అని తలంచాలని చెప్తున్నాడు దావీదు. అది నేర్చుకుంటావా? ఇది కష్టంగా ఉంది కనుక ఈ 10వ మానేదాంలే. 9 అంత ఈజీగా ఉన్నాయి కానీ, 9 చాలా ఈజీగా ఉన్నాయి కానీ, పోనీ పర్లేదులే, ఏదో కొంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. 9 ఈ 10వ మరీ కష్టం, మనకెందుకు వచ్చింది? ఆయన కొట్టడం ఏంటి, మనం పడడం ఏంటి? ఆయన తిట్టడం ఏంటి, మనం తిట్టడం ఏంటి? నీతిమంతుడు అంటున్నాడు ఇక్కడ. ఎవరైతే నీతిమంతుడై ఉన్నాడో, అతను పెద్దవాడైనా, చిన్నవాడైనా, సహోదరుడైనా, సంఘస్థుడైనా, నీ ఇంటి పక్కడైనా నీతిమంతుడై ఉండి, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడై ఉండి నిన్ను గద్దిస్తే నీకు లాభమే కానీ నష్టము కాదు. ఏటట తైలాభిషేకం అంటే ఇప్పుడు బాగా జనాలను ఆకర్షిస్తున్నది ఇదే. పాస్టర్ల బిజినెస్లో మారిపోయారు, రకరకాల బిజినెస్లు పెట్టేశారు. వాడిని చూసి వీడు, వీడిని చూసి వాడు, రకరకాలుగా విడ్డూరంగా ఉంది. ఆ విడ్డూరం ఏంటంటే, ఇక్కడ ఇంచుమించు లేదంటే 200-300 మంది ఉన్నారు. మీరు అందరినీ లైన్గా పిలిచి ఒక ఏంటది పారాషూట్ ఆయిల్ బాటిల్ పట్టుకుని, పారాషూట్ ఆయిల్ బాటిల్ పట్టుకుని ఒక్కొక్కరి నెత్తి మీద వేసేస్తే కారుకుంటూ మీరు దారంలో ఇంటికి వెళ్ళిపోతే ఎంత అభిషేకం. ఇది మొదలెట్టారు సేవకులు, తైలాభిషేకం అంట. ఎక్కడ ఉంది నీతి? ఎక్కడుంది అభిషేకం? నెత్తి మీద నూనె పోసుకుంటే నీకు అభిషేకం వచ్చేస్తుందా? అభిషేకం అంటే ఏంటి? అరికాల నుంచి నడునెత్తి దాకా వాక్యము చేత ఉతక స్నానం చేయాలి. నీ అవయవాలన్నీ కూడా వాక్యానికి లోబడాలి. అది అభిషేకం. నువ్వు సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలి. అది అభిషేకం. ఈ నూనెలు పోసే మార్కెట్ ఒకటి పెట్టారు. నూనెలు పోసే మార్కెట్ పెడుతుంటే వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు కదా, ఈ 400 మంది ఇంటికి వెళ్ళిపోతారు కదా. ఇంటికి వెళ్ళిపోయినప్పుడు దారిలో చూసినప్పుడు, ఇంటి దగ్గర చూసినప్పుడు ఏంటమ్మా అంటే, తైలాభిషేకం చేస్తున్నాడమ్మా, మా కష్టాలన్నీ పోతున్నాయి, మా బాధలన్నీ పోతున్నాయి, మీరు కూడా రండి అంటే, ఈ 400 మంది ఇంకో 400 మందిని తీసుకొస్తారు, 800 మంది అవుతారు. దావీదు దేనిని అభిషేకం అంటున్నాడు, దేనిని తైలాభిషేకం అంటున్నాడో ఒక్కసారి ఆలోచిస్తే, ఈ మందిరంలో జరుగుతున్న బోధన బట్టి, ఇక్కడ జరుగుతున్న ఉపదేశాన్ని బట్టి ఏది నువ్వు అభిషేకంతో వెళ్తున్నావో లేదో తెలుసుకోగలగాలి. ఈరోజు ఈ చోటు నుంచి నువ్వు అభిషేకంతో వెళ్తున్నావు ఏంటి? ఏది నమ్మినప్పుడు? దావీదు చెప్పిన 10వ మాట నమ్మినప్పుడు. చదవండి 10వ మాట. నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము, దేవుని వాక్యములను గద్దించుట తైలాభిషేకం. నేను నమ్ముతున్నాను, ఈరోజు ఆరాధన అయిన తర్వాత మీరందరూ తైలాభిషేకంతో వెళ్తున్నారు. చెప్పలు కూడా దేవుని మైపరచండి. దేవునికి స్తోత్రం. మీరందరూ తైలాభిషేకంతో వెళ్తున్నారు. ఎందుకంటే మీకు అభిషేకం జరుగుతుంది. ఇప్పుడు అభిషేకం జరుగుతుంది. కొబ్బరి నూనె పోతే కాదు. తెలుసా, ఇశ్రాయేల్ దేశాల్లో వారు వాడింది కొబ్బరికాయ నూనె కాదు. కొబ్బరి చెట్లు లేవు అక్కడ. అక్కడ ఏం చెట్లు ఉన్నాయి? ఒలివ చెట్లు ఉన్నాయి. వాళ్ళు శీతాకాలమైనా, బాధలైనా, నొప్పులైనా, కష్టాలైనా ఒలివల నూనెతో వాళ్ళు మర్దన చేసుకోవడం అలవాటు. వాళ్ళ తలల మీద నుంచి ఒలివ నూనె పోసుకుని మర్దన చేసుకోవడం అలవాటు. కనుక నొప్పులు, శరీరంలో అలసట, కష్టం తీరడానికి వాళ్ళు ఆ నూనె వాడారు. మన వాళ్ళు ఏ నూనె వాడుతున్నారు? ఒలివ నూనె కొని వాడమని. కొబ్బరి నూనె కేజీ ఎంత? 180, 200. కొబ్బరి నూనె కేజీ. ఒలివ నూనె కేజీ ఎంత? 600, 700. 100 గ్రాములే 200 అంట. 1000 గ్రాములు ఎంత? 1200. మరి ఏ నూనె వాడుతున్నారు అభిషేకానికి? కొబ్బరి నూనె వాడినట్టు ఎక్కడ లేదే. యాకోబు కూడా నూనె రాసి ప్రార్థన చేయండి రోగికి అన్నది. ఏ నూనె అది? ఎందుకంటే ఆ త్రోవలో గాయపడినటువంటి సమరయుడికి ఏ నూనెతో మర్దన చేశాడు గాయాల్ని? ఒలివ నూనెతో, తైలంతో అతని గాయాలన్నీ ముట్టి, ఆ గాయాల్లో ఉన్న నొప్పిని తగ్గించి, ఆ గాయాలన్నీ బాగు చేసి, అతని శరీరం అంతా నూనెతో మరి అభిషేకం చేసి, మరి లేకపోతే పట్టించి మర్దన చేసి ఏం చేసో మొత్తం మీద అతను మనిషిగా తీర్చిదిద్దాడు. కనుక నిజమైన అభిషేకము దావీదుకు ఉంది.
దావీదుకు ఉన్నటువంటి అభిషేకం ఏంటో తెలుసా? అతను పెద్దలు అతను గద్దిస్తే అతను దాన్ని ఉపకారంగా భావిస్తాడు. తన పెద్దలు అతను గద్దిస్తే దాన్ని ఎలా భావిస్తాడు దావీదు? ఉపకారముగా భావిస్తాడు. ఎవరన్నా అతను మందలిస్తే గద్దిస్తే అది తైలాభిషేకంగా భావిస్తాడు. ఈరోజు దేవుని సన్నిధిలో వాక్యం వింటున్న నీ జీవితంలో ఈ మనసు, ఈ 10వ భాగము, ఈ 10వ అంశం నీ జీవితంలో ఉంటే, మందలించే దైవజనుడి మాటలు, గద్దించే దేవుని వాక్యము తైలాభిషేకం అనుకుంటే నీ తప్పులు మానేస్తావు, నీ పొరపాట్లు మానేస్తావు. నువ్వు చేసిన దోషాలు నీకు ఇప్పుడు తెలిసి వస్తే ఈ తప్పు చేశానే అని పశ్చాత్తాపడతావు. ఏమీ లేదు, పశ్చాత్తాపానికి మించిన పరిణామం ఇంకోటి ఏమీ లేదు. పడాలి. తప్పులు చేయడం మనుషులకు సహజమే, పశ్చాత్తాపడాలి. దావీదు ఆశీర్వదించబడ్డాడు, దావీదు దీవించబడ్డాడు, దావీదు హెచ్చించబడ్డాడు. దావీదు మొర్రపెట్టగా దేవుడు ఆలకించాడు, దావీదుని బహుగా ఆశీర్వదించాడు. దావీదు ఏమంటున్నాడు? 2 సమయాలు 22:5-7 వచనాలు చదవండి. 2 సమయాలు 22 అధ్యాయము 5-7 వచనాలు. అదేనా 2:22-5 నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసితిని. అది ఎక్కడ ఆలకించాడు? ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు. ఎందుకు దావీదు ప్రార్థన అంగీకరించాడు? నీ ప్రార్థన అంగీకరించడం లేదు. ఈ రోజు నీ ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదు? ఎందుకు నువ్వు ఆశీర్వదించబడతలేదు? ఆశీర్వదించబడాలని, నీ అప్పులు తీరిపోవాలని, నీ సమస్యలు తీరిపోవాలని, నీ దుఃఖము తొలగిపోవాలని, నీ కష్టాలు తొలగిపోవాలని ఎంతో కాలం నుంచి నువ్వు వెంబడిస్తున్నావు. కానీ ఈరోజు దావీదు జీవితంలో ఉన్న ఈ 10 అంశములు ఒక్కొక్కటి ఒకసారి చూసి ముగిద్దాం. మొదటిది ఏమనుకున్నాడు దావీదు? నా కాపరి అనుకున్నాడు. రెండవది మధ్యకాల సాయంకాల సమయాలు మొర్ర పెట్టుకున్నాడు. మూడవది నా శ్రమ కలిగినప్పుడు నేను మొక్కుబడులు చేస్తాను, అవి చెల్లిస్తాను అన్నాడు. 4వది నీవు నాకుండగా లోకములదేది నాకు అక్కర్లేదన్నాడు. 5వది నీ మందిరావరణను చూడవాలని నా ప్రాణం ఆశపడుతుంది అన్నాడు. 6వది నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యాన్ని ఉంచుకోనన్నాడు. 7వది నీవే నా భాగము, నేను నీ వాక్యాలను అనుసరించి నడుచుకుంటానన్నాడు. 8వది తప్పు మార్గములనియు నాకు అసహ్యములయ్యాయి అన్నాడు. 9వది యెహోవా సమస్త దేవతల కంటేను గొప్పవాడని నేను ఎరుగుదును అంటున్నాడు. 10వది గద్దింపును తైలాభిషేకం వల్లే నేను స్వీకరిస్తాను. 10 మాటలు, 10 నియమాలు, 10 ఆజ్ఞలు దావీదు జీవితంలో 10 పలుకులు తన ఆశీర్వాదకరంగా మార్చాయి. నీవే నా భాగము, నీ వాక్యాలను అనుసరిస్తానని 7వ మాటగా చెప్పాడు. కనుక దావీదు ఆశీర్వదించబడ్డాడు, దావీదు దీవించబడ్డాడు, దావీదు వర్ధిల్లాడు. దావీదు బ్రతుకు కాలం అంతయు వృద్ధాప్యం వరకు ఆశీర్వాదకరంగా బ్రతికాడు, జయములు పొందాడు. దావీదు జీవితంలో ఆ రోజు ప్రాణదుర్గమైనటువంటి దేవుడు అతనికి జవాబిచ్చి శ్రమలు, పాతాళపు వేదనలు, కష్టాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శ్రమలు తన జీవితంలో వాటిల్ని తను ముంచుకొచ్చినప్పుడు అతను దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దావీదు జీవితంలో సమాధానము ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడి సమాధానం ఇచ్చినగాక. ఆమెను ప్రార్థించుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. దావీదు తీసుకున్న తీర్మానాన్ని ఈరోజు మేము తీసుకోగలగాలి. తన పలికిన 10 మాటలు మా బ్రతుకుల్లో అలవర్చుకో. దావీదుని బట్టి మాకు మంచి పాఠాలను నేర్పించావు నాయన. మా జీవితంలో మేము ఎన్నో శ్రమలు అనిపిస్తున్నాం, ఎన్నో కష్ట నష్టాలు అనిపిస్తున్నాం, ఇరుకుల ఇబ్బందులు అనిపిస్తున్నాం. వాటిని అనిపిస్తూ కూడా మేము అలాగే జీవిస్తున్నాం. మాలో సరైన తీర్మానం లేదు, మాలో సరైన నిర్ణయం లేదు. ఈ లోకమును ఆశిస్తున్నాం, పాపమును ఎదురుకుండా పెట్టుకుంటున్నాం. దాన్ని నీ కాపురత్వానికి లోబడకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నాం. మా బ్రతుకుల్లో భయంకరమైన వ్యతిరేకతలు ఉన్నాయి. కనుకనే మేము ఆశీర్వదించబడలేకపోతున్నాం. ఈ దినాన్ని దావీదు వలె మేమును ఆశీర్వదించబడ్డానికి, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ ఆశీర్వాదకరంగా మార్చబడ్డానికి, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడ్డానికి, వారు పెట్టే మొర మీ చెవిలోకి వచ్చి వారికి జవాబు రావడానికి, యెహోవావైన నీవు వారి బ్రతుకులను, వారి జీవితాల్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి ఈరోజు ఉపదేశం విన్నారు. ఉపదేశాన్ని బట్టి వారి బ్రతుకులు దిద్దుకొని ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. మా ప్రియులు విదేశాల్లో చాలామంది బిడ్డలు ఉన్నారు.
వారి కాయ కష్టం చేసుకుంటున్నారు. ఈ రంజాన్ రోజుల్లో అంతులేని శ్రమ అనిపిస్తున్నారు. వారికి సహాయం అయ్యండి, వారి ముందు వెనక తోడుండి కాపాడి ఆదరించు. అలాగే నాయన స్వదేశంలో కూడా చాలామంది ఈ వాక్యాన్ని మా ప్రియులు వింటున్నారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ కోసం ఆతృతపడి చదువుతున్నారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. అనేక రకాల చదువులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రకరకాల జాబుల కోసం రాసే ఎగ్జామ్స్, ఎన్నింటిలోనో ఆతృత తపన కలిగి ఉన్నారు. వారి జీవితాల్లో మేలు కలిగినట్లు దావీదును అనుసరించి ఈ 10 మాటలు వారి బ్రతుకులకు అలవర్చుకుని ఆయన నీ సన్నిధిలో ప్రార్థించే మనసు దయచేయండి. ఈ దినమందు మా ప్రియులందరినీ ఆశీర్వదించండి. ఈ వాక్యం విని వారందరినీ దీవించండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ ఆశీర్వదించండి, దీవెనకరంగా మార్చండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు బలం